ఈరోజు చాలామంది ఆలోచన ఎలా ఉందంటే, కృప అండి, కృపలో వెళ్ళిపోతామండి. ఎక్కడికండి వెళ్ళేది? బుద్ధిగల కన్యకలే, సిద్ధపాటు కలిగిన కన్యకలు, బుద్ధి లేనివారు బుద్ధి లేనివారే. బుద్ధి లేకపోతే మిగిలిపోవడమేక. నీ జీవితంలో జ్ఞానము కలిగి, బుద్ధి కలిగి నువ్వు సిద్ధపరచుకో. నీ దివిటీలు అవి వెలుగుతూ ఉండాలా, నీ ఆత్మ వెలుగుతూ ఉండాలా, ప్రకాశిస్తూ ఉండాలా నీ జీవితంలో. వెలుగు అంటేనే, వెలుగు ప్రకాశిస్తుంది అంటే మన హృదయంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము ప్రకాశిస్తూ ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. మన క్రియల రూపంలో ప్రకాశించాలా, రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలా మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద. దేవుని ప్రేమ, దేవుని వాక్యానుసారమైన జీవితం, దేవుళ్ళు నడిచే జీవితాలు ఎక్కడున్నా తెలిసిపోతుంది వెలుగు ప్రకాశిస్తున్నట్లయితే. ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? దేవుని కృపను పొందుకొని ఉన్నావా? దేవుని కృప విడిచిపెట్టేసిందా నీ జీవితాన్ని? పరీక్షించుకొని పరిశీలించుకో. దేవుని కృప ఒక్కటే నీకు తోడుగా ఉన్నట్లయితే ఈ లోకంలో నీ జీవితంలో అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. నీకు సమస్తము సాధ్యమే.